రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలంలోనే రైతులకు రుణమాఫీ, గృహ అవసరాలకు ఉచిత విద్యుత్తు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలు నెరవేర్చిందని కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లేశంగౌడ్ అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేటలో స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 420 అనే పదం కాంగ్రెస్ పార్టీకి వర్తించదని, 10 ఏళ్లు అధికారంలో ఉండి రైతులను రుణమాఫీ చేయని ఫామ్ హౌస్ ముఖ్యమంత్రికి వర్తిస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన రుణమాఫీ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడికి కాలేదా, మాజీ జెడ్పీటీసీకి కాలేదా అని ప్రశ్నించారు. వ్యక్తిగత విమర్శలకు తావివ్వకుండా అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు బుత్యంగారి గోవర్ధన్, మండల కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ చందాపురం మధుసూదన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మారెల్ల అనిల్, గ్రామ మాజీ సర్పంచ్ మాధవి శ్రీశైలం, రంగంపేట తాజా మాజీ సర్పంచ్ బండి సుజాత రమేష్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ విద్యా కమిటీ చైర్మన్ కొమ్మల రవీందర్ గౌడ్, కొల్చార మండల మాజీ వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డి, సంగాయిపేట గ్రామశాఖ అధ్యక్షులు ఆగంగౌడ్, ఎస్సీసీఎల్ మండల ఉపాధ్యక్షులు రాజు, పైతర భూమేష్, వంగాల జీవరెడ్డి, పట్టోల నరసింహారెడ్డి, నాయకులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 420 అనే పదము కాంగ్రెస్ పార్టీకి చెల్లదు. అది ఎందుకంటే మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకే 420 హామీలు ఇచ్చారు కాబట్టి ఫామ్ హౌస్లో కూర్చోబెట్టింది ప్రజలు. అది బుద్ధి లేకుండా ఇంకా సిగ్గు శరం తప్పి గాంధీ విగ్రహాల దగ్గర మీరేదో 10 ఏళ్లలో ఉరగబెట్టినట్టు, మేము వచ్చి 10 ఏళ్ళు అయినట్టు, ఈ హామీ కాలేదు ఆ హామీ కాలేదు, 2 హామీలు అని చెప్పేసి మిగతా హామీలని 420 అనడం సమంజసం కాదు. అది చాలా తీవ్ర స్థాయిలో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాము. ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఈరోజు 6 గ్యారెంటీలలో కళ్ళ ముందు లబ్ధిదారులందరూ కూడా అనుభవిస్తున్నారు. వాళ్ళు కూడా సంతోషంగా ఉంటున్నారు. ఏదో మీ పబ్బం కట్టుకోవడానికి, ప్రజల్లో మీ ఉనికిని కాపాడుకోవడానికే తప్ప మా మీద బురదలే ప్రయత్నం చేస్తున్నారు. మీ కాస్కారు మీ కుటుంబాలల్లో ఏదైతే మీ ముఖ్య నాయకులు మీ అధ్యక్షుడి ఇంట్లో రుణమాఫీ అయింది, తాజా మాజీ జెడ్పీటీసీ ఇంట్లో రుణమాఫీ అయింది, ఇట్లా చెప్పుకుంటూ పోతే యావత్ మండలంలో ముఖ్య బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా రుణమాఫీ అయింది. మీకు రుణమాఫీ చేసిన రేవంత్ అన్న కాదా? ఇలా రుణమాఫీ చేయలేరని ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? ఫస్ట్ గద్దెనెక్కేటప్పుడు ₹1,00,000 రుణమాఫీ అని చెప్పి, ఏకకాలం రుణమాఫీ అని చెప్పి 25%, 20%, 4 ఏళ్ళలో 5 ఏళ్లలో రుణమాఫీ చేస్తే కూడా ఒక రైతు కూడా ఇచ్చిన 20% కూడా వాళ్ళ వడ్డీ కిందకే పోయింది. ఎక్కడ కూడా రుణమాఫీ కాలే. ఫస్ట్ 5 ఏళ్లలో ఒక డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి అల్లుడ సోదికడ మండాలి, బిడ్డ సోదికడ మండాలని చెప్పి మీరు డబుల్ బెడ్రూమ్ బూచితోటి రెండోసారి అధికారంలోకి వచ్చి ఈ రోజు వరకు ఏ ఊర్లోనైనా ఒక డబుల్ బెడ్రూమ్ ముగ్గు పోసిన పాపన లేదు. నడుపదంపా ఏ ఊర్లోకి పోదామో ఇప్పుడు మీ రంగంపేట నడిబొడ్డు నుంచి మీకు ఏమంటాం వార్నింగ్ ఇస్తున్నాం, అంటే మీకు ఆదేశాలు ఇస్తున్నాం. ఏ ఊరికి పోదాంపా, ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు చూపిను, ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు చూపిస్తే మీరు అన్నదానికి మేము ఎక్కిపోయిస్తాం. కానీ వ్యక్తిగత విమర్శలు రేవంత్ రెడ్డి కానీ అట్లా చేయడం మాత్రం సమంజసం కాదు. మీరు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కే లేదు బీఆర్ఎస్ పార్టీ నాయకుడికి. ఎందుకంటే ఈ సంస్థానంలో ఒక పెద్ద రైస్ మిల్ వేసుకొని ఇక్కడ రైతులు పడే కష్టాలు నష్టాలు వాళ్ళు ఎన్ని మాకు చెప్పినా కానీ ఫోన్లే వ్యాపార దృక్పథంతో మేము చూసాం తప్ప ఇలా మేము 420 హామీలని ఎక్కడ కూడా అనలేం. జాగ్రత్తగా మాట్లాడి నేర్చుకోండి. ఇక్కడైనా 13 నెలల కాలంలో రేవంత్ రెడ్డి గారు చేసే అభివృద్ధితో పాటు సంక్షేమం ఇచ్చిన 6 గ్యారెంటీలను, మహిళలకు 500 గ్యాస్ సబ్సిడీ వస్తుంది, 200 యూనిట్ కరెంట్ వస్తుంది, ఫ్రీ బస్ వస్తుంది, రుణమాఫీ 2 లక్షల వరకు చేశాము. నిన్నాక మొన్న కొత్త రేషన్ కార్డులు నీకు ఇప్పుడు మీ బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్లలో పెళ్ళిళ్ళైన పిల్లలై వాళ్ళు స్కూల్కి పోయే స్థాయికి వచ్చినాక రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలే. ఈరోజు మేము అధికారులను ఊర్లలోకి పంపి వాళ్ళు మంచి చెడు అన్నీ రాసుకొని ఇంటి వద్దకే మేము మన రేషన్ కార్డు కానీ ఇందిరమ్మ గృహపత్రం కానీ మేము రైతు ఆత్మీయ భరోసా కానీ రైతు బంధు కానీ చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే ఆర్థిక పరిస్థితి అతలకుతం చేసిపోయారు. మీరు మొత్తం విచ్చలవిడిగా గుట్టలకు చెట్లకు ఇచ్చి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. కాబట్టి మా రేవంత్ రెడ్డి గారు మరి ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఇద్దరు కూడా జోడెద్దుల్లాగా ఆర్థిక వ్యవస్థను చక్కబెడుతూ నిధులు ఏ విధంగా సమకూర్స్తే ప్రజలకు మనం ఇచ్చిన హామీలు నెరవేరుతాయనే ఆ విధానంలో కొంచెం సమయం తీసుకున్నది వాస్తవమే. కానీ ఈ 13 నెలల కాలంలో ఇంత చెప్పిన హామీలను నెరవేర్చిన ప్రభుత్వం, ఇచ్చిన మాట తప్పని ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. అది కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ బీఆర్ఎస్ నాయకుల్లా కబద్దార్. రాబో కాలంలో ప్రతి ఊర్లో మీకు ఎదురు తప్పదు. ఎందుకంటే మీరు ఏంటంటే చెప్పింది అబద్ధాలు చెప్తూ ప్రజలకు ఏదో మీ ఓట్ల కోసమే తప్ప ఇంకా వేరే ఆడటం కాదు. దయచేసి మీరు ఇప్పటికైనా మీ తప్పును తెలుసుకొని నిజమైన లబ్ధిదారులు ఎక్కడైనా మిస్ అయినట్టయితే మా దృష్టి తెండి, మేము అధికారుల దృష్టి తీసుకుపోతాం. అట్లా చేద్దాం.
ప్రజలకు మంచి చేసే ప్రయత్నంలో మాకు సహకరించండి. అంతేగాని మీరు లేనిపోని అబండాలు వేసి 420 హామీలు అంటే మీరు మీ దాంట్లో ఉన్నారు 420లు. ఒక్కొక్కరు బండారం బయట పెడితే మీరు 420లు అవుతారా 820లు అవుతారా అది కూడా తెలుసుకుందాం. ఇక్కడికైనా మంచిగా నడవచ్చుకొని కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే ప్రయత్నం చేయదని సందర్భంగా హెచ్చరిస్తూ ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా కొల్చారం ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్